ఏఐతో ఉద్యోగాల ఊచకోత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయి. గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడనంత సంక్షోభం. తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏఐని ఉపయోగించే వారి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. కృత్రిమ మేధపై బిల్ గేట్స్, బరాక్ ఒబామా ఆందోళన. మంచి వైద్య సలహాలు, బోధన సేవలు మాత్రం ఏఐతో ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయన్న బిల్ గేట్స్. నిజంగా ఏఐ అంటున్నాము, కానీ ఈ ఏఐ టెక్నాలజీ వల్ల ఎంతో మంది ఎంప్లాయీస్ అంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. టెక్నాలజీ చాలా బాగుంటది, కానీ చాలా మంది రోడ్డు మీద పడే పరిస్థితి. అది మీడియా రంగమైనా, ఐటీ అయినా, వేరే ఏదైనా. సో మొత్తం ఏఐ టెక్నాలజీ ముందు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మరి ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి మరి ఎట్లా ఉంటది పరిస్థితి అనేది ఆలోచించాలి. ఇది ఒక రకమైనటువంటి శాపమే. ఏఐ టెక్నాలజీ అనేది ఒక రకమైనటువంటి శాపమే. దీన్ని వాడాల్సే విధంగా వాడాలి, కానీ బతుకుల మీద మాత్రం కొట్టద్దు దయచేసి. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇక టీమ్ తోటి ఏం పని అనుకుంటారు, ఎంప్లాయీస్ ని తీసేస్తారు, చాలా లే ఆఫ్లు జరుగుతాయి. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వం దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి. సామాన్యులు, మిడిల్ క్లాస్ రోడ్డు మీద పడే ప్రసక్తి ఉండద్దు, పరిస్థితి రావద్దు.